ఆర్ యు రెడీ? యేసయ్య అను కాపరి మనలను గమ్యానికి నడిపించును. యేసయ్య అను కాపరి మనలను గమ్యానికి నడిపించును. కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. కాపరి గురించి గొర్రె ఏమన్నాడు తెలుసా? దావీదన్న గొర్రె ఏమన్నాడంటే, నీ పట్ల దేవునికి ఒక గురి ఉంది, నీ పట్ల దేవునికి ఒక గురి ఉంది, నా పట్ల దేవునికి ఒక గురి ఉంది. దెయ్యంగాడు దాన్ని జరగనేకుండా ఏమన్నా చేయని, కాపరి అంటాడు, నేను ఉద్దేశించింది నీ జీవితంలో జరిగిస్తా, నిన్ను నేను గమ్యానికి నడిపిస్తా. సింహాలడ్డు రాని, ఆమేన్, సింహాలడ్డు రాని, ఎలుకబంటి లడ్డు రాని, చిరతపులి లడ్డులు రాని, ఏదన్నా అడ్డు రాని, నిన్ను నేను గమ్యానికి నడిపిస్తా. కృపాక్షేమములే నా వెంట. దేవుడు గొర్రె అయిన దావీదుకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తున్నాడు. దేవుడు అనేవాడు ఎక్కడో పరలోకములో ఉంటాడని, దేవుడు అనేవాడు ఎక్కడో చర్చిలో ఉంటాడని, దేవుడు ఎక్కడో కొండపైన ఉంటాడని ప్రజలు అనుకునేవాళ్ళు. పరలోకంలో ఉండి, బాబు నువ్వు అలాగెళ్ళు, బాబు నువ్వు ఇలాగెళ్ళు, బాబు ఇలాగెళ్ళు, చర్చిలో కూర్చొని అలాగెళ్ళు అలాగెళ్ళు, కొండపైన కూర్చొని అలాగెళ్ళు అలాగెళ్ళు అని పాత నిబంధనలు అనుకునేవాళ్ళు. ప్రత్యక్ష గుడారములు అలాగెళ్ళు అని అనుకునేవాళ్ళు. కానీ ఈ దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు అంటున్న గొప్ప మాట, కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా కాపరి నన్ను ఫాలో చేస్తాడు. నా కాపరి నన్ను ఏం చేస్తాడు? ఫాలో చేస్తాడు. నన్ను ఆయన ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వలు పాపం చేశారు. సాతానుగాడు అనుకున్నాడు వెంబడించడని, కానీ నా యేసయ్య వాళ్ళని ఏం చేశాడు? వెంబడించాడు. అబ్రహాముని వెంబడించాడు, ఇస్సాకుని వెంబడించాడు, యాకోబుని వెంబడించాడు, మోషేని వెంబడించాడు, దావీదుని గట్టిగా దావీదుని గట్టిగా దావీదుని దావీదుని యెహోషువాని, సమరయ స్త్రీని, జక్కయ్యని, సమాధిలో ఉన్న దయ్యం పట్టిన వ్యక్తిని ఈ రోజున యేసే నిన్ను వెంబడిస్తున్నాడు. ఈరోజు ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు కనుక నేను ఇక్కడ కూర్చోగలిగా. ఆయన నిన్ను వెంబడిస్తున్నావు కనుకనే నువ్వు ఇక్కడ కూర్చోగలిగావు. ఆయన నన్ను వెంబడించాడు కనుకనే ఈరోజు నేను ఇక్కడ ఉండగలిగా. లేకపోతే మనం ఎవ్వరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. నేను ఒక నిజంగా జరిగిన సంఘటన చదివా. ఆ సంఘటన ఆ పుస్తకంలో చదివా. ఆ సంఘటన ఏంటంటే, అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు, అక్క తమ్ముళ్ళు, అమ్మ నాన్న ఇద్దరు బిడ్డలు. అక్క పేరేమో డెబీ, తమ్ముడు పేరేమో ఎరిక్ హిల్. అక్క పేరేంటండి? డెబీ, తమ్ముడు పేరు ఎరిక్ హిల్. ఎంతో ఆనందంగా ఉండే కుటుంబం, ఎంతో సంతోషంగా ఉండే కుటుంబం. అమ్మ నాన్నలు యాక్సిడెంట్లో ఒకే రోజున మరణించారు. వీళ్ళిద్దరూ అనాథులుగా మారిపోయారు. డెబీ అప్పటికే వివాహప్రాయమైంది. బంధువులందరూ కలిసి ఏం చేశారంటే ఆమె వివాహం జరిగించారు. తమ్ముడు అక్క బావతో ఉంటున్నారు. అక్కకి తమ్ముడంటే ఇష్టం, కానీ బావకి తమ్ముడంటే ఇష్టం లేదు. తద్వారా ఇతను ఏం చేశారంటే ఒకరోజు అక్కతో చెప్పాడు, అక్క నేను ఇక్కడ ఉండలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ అక్క బావ ఏమనుకున్నారంటే వీడు ప్రతిసారి ఇంతే, మళ్ళా వస్తాడు అనుకున్నారు. ఒకరోజు అయింది తిరిగి రాలా, వారం రోజులైంది తిరిగి రాలా, 2 నెలలు అయింది తిరిగి రాలా, 2 సంవత్సరాలు అయింది తిరిగి రాలా, 5 సంవత్సరాలు అయింది తిరిగి రాలా. వీళ్ళు వెతకని చోటు లేదు. వీళ్ళు వెంబడిస్తున్నారు. నా తమ్ముడు ఎక్కడున్నాడా, నా తమ్ముడు ఎక్కడున్నాడా అని. అతను వేరొక రాష్ట్రంలోనికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో తిరిగి చెత్త కుండీలో చెత్త ఏరేవాడుగా మారాడు. డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. రకరకాల మత్తు పానీయాలకు అలవాటు పడ్డాడు. రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. 16 సంవత్సరాలు అయింది. తమ్ముడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ అక్కా బావకి తెలియదు. ఆ అక్కా బావకి 2 పిల్లలు పుట్టారు. ఆ తమ్ముడు ఈ 2 పిల్లల గురించి కానీ వాళ్ళ గురించి ఏది తెలియదు. అటువంటి టైంలో 16వ సంవత్సరమున చెత్త కుండి పక్కన పడుకొని కొట్టుకులాడుతున్నాడు. చెత్త కుండి పైన చెత్త కుండి పక్కన అనారోగ్యముతో కొట్టుకులాడుతున్నాడు. ఆయన కొట్టుకులాడుతూ ఉండగా చెత్త ఏరే వాళ్ళు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు.
ట్రాక్టర్ రాగానే ఒక బతికిన వ్యక్తి కొట్టుకులాడుతుండగా వాళ్ళని ఏం చేశారంటే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని పరీక్షించి చూడగానే వాళ్ళు ఏం ఐడెంటిఫై చేశారంటే అతనికి కడుపులో క్యాన్సర్ ఉంది అని. కడుపులో క్యాన్సర్ ఉంది అని ఆ మాట వాళ్ళు గుర్తెరిగారు. వాళ్ళు గుర్తెరగగానే ఈ చెత్త ఏరేవాడు, చెత్త కుండి పక్కన పడుకున్నవాడు ఈయనకి అడ్రస్ ఏంటా అని అడిగారు. కానీ ఏమీ చెప్పట్లా. అటువంటి టైంలో డాక్టర్ గారు తనతో అడిగారు, నీ పేరేంటని. ఎరిక్ హిల్ అన్నాడు. ఎరిక్ అన్న మాట డాక్టర్ గారికి వినబడలా. HILL హిల్, హిల్ అన్న మాట వినబడింది. ఆ మాట వినబడగానే అనేక మంది వాళ్ళతో చెప్పాడు, ఎవరన్నా సరే దాతలు ఉంటే ఇతనికి ఆపరేషన్ చేస్తే బాగుపడతాడు, స్వస్థత పడతాడని. అందువలన పేపర్లో ముద్రించారు, అనేక చోట్ల ముద్రించారు, ఇంటర్నెట్లో ఇచ్చారు, ఫేస్బుక్లో ఇచ్చారు, రకరకాల మీడియాలో అన్నీ ఇచ్చేశారు. కానీ ఎవరు రావట్లా. అటువంటి టైంలో ఎరిక్ హిల్ వాళ్ళ అక్క డెబీ ఒకరోజు నెట్ బ్రౌసింగ్ చేస్తుండగా, ఆ సమాచారం ఇన్ఫర్మేషన్ ఆమె బ్రౌసింగ్ చేస్తుండగా ఇలా హిల్ అన్న ఫోటో కనబడింది. వెంటనే అక్క అనుకుంది, హిల్ అంటే మా తమ్ముడు లేకపోతే ఇంకెవరన్నా. కానీ ఒక ధైర్యం వచ్చింది. ఇలా చెత్తకుండి పక్కన మా తమ్ముడు పడుకోడు, ఇలా చెత్తకుండిలో ఇలా ఉండడు అనుకొని చెప్పి ఆ వదిలేసింది. మళ్ళా వారం తర్వాత చూసింది, మళ్ళా ఇది నాకు కనపడుతుంది అనుకొని చెప్పి తన భర్తకి చెప్పి ఆ భార్య భర్తలు ఇద్దరు పిల్లలు కలిసి ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ మెయిన్ డాక్టర్తో అడిగారు, ఏమండి దాతలు కావాలన్నారు కదా, ఆ వ్యక్తిని చూసి మేము స్పాన్సర్ చేస్తామండి ఆయన ఆపరేషన్కి అన్నారు. అనగానే సరే వెళ్ళి చూసుకోండి అన్నారు. ఒక కాంపౌండర్ని ఇచ్చి వాళ్ళిద్దరిని భార్య భర్తలు ఇద్దరు బిడ్డలు, అక్క బావ ఇద్దరు బిడ్డలు కలిసి అక్కడ గదిలోనికి వెళ్ళారు. గదిలోనికి వెళ్ళి చూడగానే వాళ్ళ తమ్ముడు వీళ్ళని గుర్తుపట్ల, వీళ్ళిద్దరు వాళ్ళని గుర్తుపట్టారు. అమ్మా నా తమ్ముడు అని చెప్పి డాక్టర్ గారితో అన్నాడు, ఆ అనాథ బిడ్డకి మేము స్పాన్సర్ చేస్తామండి, ఎంత ఖర్చు అయినా పర్వాలా మేము స్పాన్సర్ చేస్తామండి, అయితే మీరు స్పాన్సర్ చేయండి అన్నారు. అలా స్పాన్సర్ చేశారు. ఆపరేషన్ జరిగింది. దేవుని మహాకృప వల్ల తనకి స్వస్థత కలిగింది. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తుండగా ఆ యవనస్తుడు ఎరిక్ హిల్ ఏమంటాడంటే, ప్రశాంతంగా చచ్చిపోయేవాడిని నన్ను ఎందుకండి బతికిచ్చారు, నాకు అమ్మ నాన్న లేరు, అక్క బావ కూడా లేరు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు, నేను ఒక్కడిని అనాథని, నన్ను ఎందుకు మీరు బతికిస్తున్నారు అని చెప్పి తిట్టడం ప్రారంభించాడు. ఆ డాక్టర్ గారు అన్నారు, ఇటువంటి వాడికి సాయం చేయకూడదండి, ఒక జంతువుకు సాయం చేస్తే మేలు చూపెడుతుంది, కృతజ్ఞత కలిగి ఉంటారు, కానీ ఇటువంటి మూర్ఖుడికి మనం సహాయం చేయకూడదని అన్నారు. అనగానే వెంటనే అన్నారండి, పర్వాలేదండి మూర్ఖుడైనా పర్వాలా, మానవత్వంతో సాయం చేస్తున్నాం ఇతనికి అన్నారు. మరలా అలా చేస్తుంటే తిట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఆ మెయిన్ డాక్టర్ ఎవరిని పిలుచుకొచ్చారంటే ఈ అక్కా బావని పిలుచుకొచ్చి, మేము ఎంత చెప్పినా ఈయన్ని ఎందుకండి మీరు ఇంత వెంబడిస్తున్నారు, మేము ఎంత చెప్పినా ఎందుకని మీరు ఇతన్ని ఇంతగా వెంబడిస్తున్నారు అనగానే ఆ అక్క అంటున్న మాట, సార్ మేము ఊరికే వెంబడించట్లా, ఆయన మా తమ్ముడండి, అందుకని మేము వెంబడిస్తున్నాం. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో చెప్పే ఒకే ఒక మార్గం, నిన్న ఆయన వెంబడిస్తున్నాడు, నీ ఇంటిని వెంబడిస్తున్నాడు, నీ కుటుంబాన్ని వెంబడిస్తున్నాడు, మన సంఘాన్ని వెంబడిస్తున్నాడు, నన్ను వెంబడిస్తున్నాడు. ఎందుకు వెంబడిస్తున్నాడు తెలుసా? యేసయ్యను ఎవరో అడిగారంట, ఎందుకయ్యా నువ్వు ఏం మేలు చేసినా మళ్ళా తాగుతూ ఉంటాడు, ఎందుకయ్యా ఏ మేలు చేసినా మళ్ళీ దేవుని దగ్గర దూరం అయిపోతుంటాడు, నువ్వు ఏం చేసినా నీ దగ్గర దూరం అయిపోతుంటాడు, ఏం చేసినా మళ్ళా వాక్యం వింటాడు ఆదివారం, సోమవారం శనివారం అంతే, మళ్ళా ఎందుకయ్యా వెంబడిస్తున్నావు? యేసయ్య అంటున్నాడంట, ఆయన నా కుమారుడు గనక నేను వెంబడిస్తున్నా, ఆయన నా కుమార్తె గనక నేను వెంబడిస్తున్నా, కృపా క్షేమములే నా వెంట వచ్చును. ఆర్ యు రెడీ? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యెహోవా రోహి, ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో ఈ రోజున ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను తీసుకెళ్తాడు, ఆయన నిన్ను గమ్యానికి నడిపిస్తాడు. నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఆ భయం నుండి విడిపించగలిగిన వాడు ఆయన. ఈరోజు యేసయ్యకి చెప్పు, యేసయ్యా, రెండు చేతుల పైకెత్తి చెప్పు, యేసయ్యా నేను దేనికైతే భయపడుతున్నానో అది జరగకుండా నువ్వు కాపాడగలవు. యేసయ్యా నేను దేనికైతే భయపడుతున్నానో అది జరగకుండా నువ్వు కాపాడగలవు. యేసయ్యా నీ కృప నా మీద ఉండును గాక. యేసయ్యా గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడ, నీవు నాకు తోడై ఉన్నావన్నావు. యేసయ్యా నువ్వే తోడై ఉండి నన్ను నడిపించండి,
యేసయ్యా, యేసయ్యా నన్ను నడిపించండి. నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నన్ను గురికి తీసుకెళ్తున్నావు. యేసయ్యా, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. యేసయ్యా, 4 గోడల మధ్యలో ఉన్న మందిరం మాత్రమే కాదు, పరలోకమన్న మందిరానికి కూడా యేసయ్యా నడిపించే కాపరివి. యేసయ్యా, నువ్వే నా కాపరివి. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి. యేసయ్యా, గాఢాంధకారపు లోయలో అనేక శబ్దాలు వినబడుతున్నాయి. ఈ శబ్దాల మధ్య నీ స్వరం నేను వినబోతున్నా. ఈరోజు నా స్వరాన్ని విన్నా, యేసు నామములో అది జరుగును గాక. ప్రతి ఆటంకం యేసు నామములో దూరమవును గాక. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ పగటి వేళ ఎందుకు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యెహోవా రోహి, యేసయ్యా అను కాపరికి మమ్మల్ని ఎలా నడిపించాలో నీకు బాగా తెలిసేసయ్యా. యేసయ్యా అను కాపరికి శత్రువుల ఎదుట మమ్మల్ని దీవించే దేవుడవు. యేసయ్యా అన్న కాపరి మమ్మలను గమ్యానికి నడిపించే దేవుడు. నీ వలన మేము పరలోకమన్న మందిరములో మేము నిత్యము ఉండే కృపను మాకు ఇవ్వబోతుందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ ఎందుకు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళను పని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళను పని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా హల్లెలూయా.